హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు హేమ సుధీర. నేను బిల్వం హెర్బల్స్ ప్రొడక్ట్స్ గురించి ఒక ఇంటర్వ్యూ చూశాను. సుధా మేడం గారు, అంజలి మేడం గారితో చేసిన ఇంటర్వ్యూ చూశాను నేను. అయితే నాకు ఎలర్జీ ఇష్యూ ఉండేదన్నమాట. నాస్ట్రిల్స్లో ఒక నాస్ట్రిల్ బ్లాక్ అవ్వడము, వచ్చినప్పుడు ఎలర్జీ ఉన్నప్పుడల్లా తుమ్ములు రావడం, బాగా అట్లా ఇచ్చింగ్, అట్లా బాగా సెన్సేషన్స్ బాగా ఉంటూ ఉండేవి. సీజన్ చేంజ్ అవుతుంది అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. అయితే మేడం అందులో ఇన్ఫ్యూజ్డ్ సెసమే ఆయిల్, క్యాంపర్ ఇన్ఫ్యూజ్డ్ సెసమే ఆయిల్ది గురించి చెప్పారనమాట. నేను అది ఆర్డర్ పెట్టుకున్నా, చిన్న బాటిల్. నేను అది వాడిన తర్వాత కంజెషన్ అనేది తగ్గింది అని నాకు అనిపించింది. సో నేను ఇంకా మేడంని డైరెక్ట్గా, మేడం నెంబర్ ఉంది, కాంటాక్ట్ అయ్యి మేడం వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇట్లా అంటే ఈ ఈ ఐటమ్స్ పెట్టుకోండి, ఎట్లా వాడాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ మేడం సజెస్ట్ చేసేవాళ్ళు. అట్లా నేను వాడుతూ ఉన్నా, నాకు బాగుంది అనిపించింది. కొన్ని రోజులు ఆ వాడే ఆపేశాను. అయితే మా పాపకి 6 years. అప్పుడు తనకి టాన్సిల్స్ లాగా ఉంది అని చెప్పేసి డాక్టర్ వెళ్ళినప్పుడల్లా తనకి నోరంతా ఎర్రగా అయిపోయి, సీజన్ చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయినా అట్లా ఉంటా ఉండేది. నేను మేడంని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఇట్లా ఉంది, ఎవ్రీ 15 daysకి తనకు ఆ ప్రాబ్లం రైజ్ అవుతూ ఉండేది. అది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అని చెప్పేసి డాక్టర్, మన అలోపతి డాక్టర్ వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఒక 5 days యాంటీబయాటిక్ కోర్స్ ఖచ్చితంగా వాడాల్సి వచ్చేది. ఒక 1 year బాగా సఫర్ అయ్యాం. ఎవ్రీ 15 daysకి 5 days యాంటీబయాటిక్స్ పిల్లలు వేయడం అవసరమా అన్నట్లు అనిపించేది మాకు. అయితే నేను అనుకోకుండా ఒకసారి మేడం మాకు ట్రైన్లో కలిశారు. నేను మేడం డైరెక్ట్గా పాపని చూపించి అడిగితే మేడం వెంటనే వాసా పౌడర్ వాడండి, ఒక 1 month కంటిన్యూగా వాడండి అని చెప్పి డూస్ అండ్ డోంట్స్ చెప్పారు. నేను 1 year బ్యాక్ వాడాను పాపకి. అట్లాగా ఇప్పటి వరకు కూడా పాపకి ఆ ప్రాబ్లం అయితే రాలేదు. నేను చాలా హ్యాపీ అనమాట. నాకు దాంతో మేడం మీద బాగా నమ్మకం వచ్చింది, బిల్వం ప్రొడక్ట్స్ మీద. నేను వాసా పౌడర్ నేను కూడా కంటిన్యూగా ఇంకా వాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఎడిబుల్ క్యాంపర్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్, ఇవి నాకైతే బాగా నచ్చాయి. ముందర ఏంటంటే నమ్మకం వచ్చింది, మేడం చెప్పే విధంగా మనం పాటిస్తూ అవి వాడుతూ వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని అయితే నేను నమ్ముతున్నాను. ఇంకొకటి, రీసెంట్గా మా ఫాదర్కి 65 years అట్లాగా, ఆయనకి పిక్కలు పట్టేయడము, నిద్రలో బాడీ మెలకు వచ్చేయడం, ఏదైనా గమ్మున ఇలా ముందుకెళ్ళి ఏదైనా బాడీ పట్టేస్తున్నట్లుగా అట్లా ఉంటుంది. చిన్న ఆపరేషన్ వల్ల ఇచ్చింగ్ అట్లాగా ఉంటే మేము మేడంని అడిగితే మేడం రీసెంట్గానే నాకు మెడిసిన్ పెట్టారు. ఒక 5 days ఏమో అవుతుంది స్టార్ట్ చేసి. మా డాడీ అప్పుడే, అంటే నాకు నిద్ర మంచిగా పడుతుంది, మధ్యలో మెలకు రావట్లేదు, పెయిన్స్ తగ్గుతున్నాయి అన్నట్లుగా చెప్పారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ టు సుధా మేడం.